కొత్త మొబైల్ కొంటున్నామని మరి మనం పాత మొబైల్ని అలా వదిలేసామనుకోండి, కొత్త మొబైల్లో వల్ల ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఖచ్చితంగా దానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ దీన్ని మనం స్వీకరించాలి. అదేవిధంగా మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది, కరెంటు, ఇట్లా అన్నిటికీ ఎవ్రీడే మనము థ్యాంక్స్ చెప్పుకోవాలి. మనకు ఒకసారి కరెంటు పోతుంది, వెంటనే ఇచ్చి అయ్యో అని అంటాం. కానీ వాటికి ఒకసారి మనం కృతజ్ఞత తెలియజేసినప్పుడు ఏమవుతుందంటే, మనకు అవసరం ఉన్నప్పుడు కరెంటు దాని చదే వచ్చేస్తుంది. ఇట్లా మనం ప్రయోగాలు చేయాలి ప్రతిదీ. కనుక ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, ఒక మనుషులకే కాదు, మన బాడీ పార్ట్స్ అన్నిటికీ మనం రోజు కృతజ్ఞత చెప్పుకోవాలి. మనం వాడే వస్తువులకు మనం వాటర్ వాడుతూ ఉంటాం, ఎవ్రీడే ఆ వాటర్కి మనం కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. ముఖ్యంగా మనం వాటర్ తాగేటప్పుడు ఖచ్చితంగా మనము వేరే ఏదేదో మాట్లాడుకుంటూ మనం బాటిల్తో నీళ్లు తాగుతాం కదా, అసలు అట్లా చేయదు. మనం బాటిల్తో నీళ్లు తాగని, గ్లాస్తో నీళ్లు తాగని, ఒకసారి ఐఆమ్ హెల్దీ అని అనుకుంటూ, ఐఆమ్ స్ట్రాంగ్, ఇట్లా మంచి అఫర్మేషన్ అనుకుంటూ ఏముందండి, ఒక నిమిషంలో తాగుతాం వాటర్. ఆ నిమిషంలో కూడా మనం ఏదేదో మాట్లాడుకుంటూ మధ్యలో ఆగుకుంటూ అలా చేయదు. ఆ వాటర్ తాగేటప్పుడు ఇటువంటి అనుకుంటూ తాగినప్పుడు ఏమవుతుందంటే, ఎందుకంటే మన శరీరంలో 70% వాటరే ఉందన్నమాట. కనుక ఆ వాటరే మన మొత్తం లోపల అంతా తిరుగుతూ ఉంటుంది. కనుక అటువంటి వాటర్ని మనం కృతజ్ఞతాపూర్వకంగా లోపలికి పంపినప్పుడు ఏం జరుగుతుంది, మన లోపల ఉన్న ఆ కణాలన్నిటినీ అవి స్వీకరిస్తాయన్నమాట. స్వీకరించి ఎప్పుడు మనకు రాబోయే ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తాయి. అయితే ఇంకొక విషయం, ఎప్పుడైనా మనకు ఒక వ్యక్తి గురించి ఒక ఇబ్బంది ఏర్పడింది అనుకోండి, ఏదో ఒక పరిస్థితుల్లో ఎక్కడైనా ఇబ్బంది ఏర్పినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, వెంటనే కానీ ఆ వ్యక్తి నుంచి మనకు ఆ ఇబ్బందిని మనం తొలగించుకోవాలి. సో మనం ఏం చేస్తాము, అలాంటి సమయంలో వేరే వాళ్ళకి ఇట్లా అదంతా విషయం అంతా చెప్పేస్తూ ఉంటాం. మాకు ఈ వ్యక్తి వల్ల ఇలా ఇబ్బంది ఏర్పడింది, ఇలా చేశారు అని చెప్తారు. అలా కాకుండా అసలు మనకి ఎవరు అవసరం లేదు. మనం జస్ట్ రిలాక్స్గా కూర్చొని, అసలు ఆ వ్యక్తి అంతకుముందు మనకు సహాయం చేసిన గుణాలు ఎన్నో ఉన్నాయి, మరియు అతనిలో కానీ ఆ వ్యక్తిలో ఎవరి అయినా కానీ మంచి విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటికీ మనము కృతజ్ఞత అనేది చెప్పుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ మధ్యలో ఉన్న ఫ్రీక్వెన్సీ అనేది హై ఫ్రీక్వెన్సీ అయ్యి ఆ మనిషితోటి మనకు ఆ ఇబ్బంది అనేది పోతుందన్నమాట. ముందే మనము అదంతా చేసి పెట్టుకోవాలి. ఆ వ్యక్తి దగ్గరికి మళ్ళీ మనం వెళ్ళేటప్పుడు ఆ విధంగా ముందే చేసుకుంటే ఏమవుతుందంటే, ఆ గొడవ కానీ అది ఏదైనా ఉన్న పరిస్థితి అంత ప్రతికూల భావన అంతా వెళ్ళిపోతుంది అనమాట. అంటే కృతజ్ఞత అనే ఒక చిన్న పదం, థ్యాంక్ యూ అనే పదానికి చాలా ఎనర్జీ ఉంది, చాలా శక్తి ఉంది. మనం అది వినియోగించుకుంటే చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అది ఏ విషయంలో అయినా అది ఎప్పుడు మన మైండ్లో మెదలాలి. కృతజ్ఞత అనే పదం ఒక సీట్ దొరికిన బస్సులో దిగిన ఏదైనా దాన్ని మనం కృతజ్ఞత చెప్పుకోవాలి ఫ్రెండ్స్. మరి ఇది ఒకసారి మీరు అందరూ చిన్న ప్రయోగంలాగా చేస్తూ ఉంటే మీకే అది అర్థమవుతుందన్నమాట. సో కృతజ్ఞత ఎంత ఎక్కువగా చెప్తే అంత ప్రేమ భావన మనలో పెరుగుతుంది. ప్రేమ భావన, కృతజ్ఞత ఇవన్నీ ఏంటి అండి, హ్యాపీ ఎమోషన్స్ అన్నమాట. ఈ ఎమోషన్స్ మనం ఎంత పెంచుకుంటే అంత మనకు పెరుగుతుంది, మనకు చక్కటి వాతావరణం అనేది ఏర్పడుతుంది అన్నమాట. అది మనకు ఆఫీస్ విషయంలో అనుకోండి, బయట రిలేటివ్స్, ఫ్రెండ్స్, నైబర్స్, ఏ విషయంలో అయినా అంతే. ఒక దగ్గర ఒక వస్తువు పాడైంది అంటే దానికి మనం కృతజ్ఞత చెప్పుకోవాలి. చెప్పుకుంటే వెంటనే ఆ వస్తువు దగ్గర ఆ వస్తువు మంచిగా కావడము అలా జరుగుతుంది. డబ్బు విషయంలో కానీ ఏ విషయంలో అయినా, ఏ పరిస్థితుల్లో అయినా కృతజ్ఞతాపూర్వకంగా ఉండడం అనేది మనం నేర్చుకోవాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.